వ్యూయర్స్, అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1లో భాగంగా 5వ అధ్యాయంలో ఉన్నాము. క్రితం వీడియోలో కొంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు కంటిన్యూషన్గా అండి. సో ఈ వీడియో ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ కనీసం ఒక్క లైక్ అన్నా ఇవ్వండి. నేను ఈ విధంగా కంటిన్యూ చేయడానికి నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. సో పాఠ్యపుస్తకం విధులు. పాఠ్యపుస్తకం ప్రతి సబ్జెక్టుకు అవసరమైన జ్ఞానానికి ఒక పునాది వేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి లైను అబ్జర్వ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ క్షుణ్ణంగా చదువుకుంటూ వెళ్దాము. ఈ పుస్తకంలో ఇచ్చిన సత్యాలు, జ్ఞానపరమైన అంశాలు చాలా స్పష్టంగాను, సరళంగాను, తార్కికంగాను అమర్చినట్లయితే విద్యార్థులు వాటిని తేలిగ్గా అనుసరించగలరు అని రైబర్న్ అనే విద్యావేత్త అభిప్రాయపడ్డారు. ఏ లైను తీసివేయడానికి లేదండి. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా క్షుణ్ణంగా నేర్చుకోవాలండి. ఇక్కడి నుంచి రైబర్న్ గారు ఏం చెప్పారు అనేది చూడండి. ఇక్కడ పాఠ్యపుస్తకం ప్రతి సబ్జెక్టుకు అవసరమైన జ్ఞానానికి పునాది వేయాలి. ఆ పుస్తకంలో ఇచ్చిన సత్యాలు, జ్ఞానపరమైన అంశాలు చాలా స్పష్టంగాను, సరళంగాను, తార్కికంగాను అమర్చినట్లయితే విద్యార్థులు వాటిని తేలిగ్గా అనుసరించగలరు. సరళంగా ఉంటేనే కదా తేలిగ్గా అనుసరించగలరు అని రైబర్న్ గారు చెప్పారు. నెక్స్ట్, పాఠ్యపుస్తకం ఏ కోర్సుకు చెందిందో ఆ కోర్సు నిర్ణయించిన విషయానికి సరైన సూచిక కావాలి. కోర్సుకు సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని అందించాలి. పునశ్చరణకు అద్భుతంగా పనిచేయగలగాలి. పఠనాన్ని ఉద్దీపించినట్లుగా ఉండాలి. అనుబంధ అధ్యయనానికి మార్గదర్శనం చేయాలి. బోధనాభ్యాసన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనేది చేయాలి. ఇవన్నీ పాఠ్యపుస్తకం చేయాల్సిన విధులండి. నెక్స్ట్, మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్. సరిగా ఉన్నది ఒక పాఠ్యపుస్తకం, లేనిది అనేది ఈ క్రింది అంశాలు ఉంటే నిర్ణయిస్తామంటండి. 1, కంటెంట్, పాఠ్యాంశ విషయము. తర్వాత ఆర్గనైజేషన్, పాఠ్యాంశ నిర్వహణ. ప్రజెంటేషన్, అందించిన విధానము. లాంగ్వేజ్, ఉపయోగించిన భాష. ఇల్లుస్ట్రేషన్స్, ఉదాహరణలు, పటాలు. ఎక్సర్సైజెస్, అభ్యాసాలు. గెటప్, పుస్తకం కూర్పు. జనరల్, సాధారణ విషయాలు. ఇవి 8 కూడా ముఖ్యమైనటువంటి లక్షణాలు పాఠ్యపుస్తకానికి ఉన్నటువంటి. ఈ అంశాల దృష్ట్యా పాఠ్యపుస్తకంలో ఆశించదగిన ప్రమాణాలు లేదా లక్షణాల గురించి తెలుసుకుందాము. పాఠ్యాంశ విషయం. విషయం అనేది పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. ఒక మౌలిక భావనను పూర్తి స్థాయిలో అవగాహన పరచుటకు తగినంత విషయం అనేది అడ్జస్ట్మెంట్ ఆఫ్ కంటెంట్ ఇవ్వాలి. అది సత్యమై ఉండాలి. విషయం విద్యా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలు తగ్గినట్లుగా ఉండాలి. ప్రతి అధ్యాయంలోనూ తగినన్ని మౌలిక భావనలు, కాన్సెప్ట్స్ అనేవి పరిచయం చేయాలి. వాటిని కాఠిన్య దృష్ట్యా క్రమబద్ధతలో అమర్చాలి. విషయం అనేది శిశుకేంద్రంగా ఉండాలి. విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి. సమస్యలు సాధించేటట్లు అధ్యయనానికి ప్రేరణించే విధంగా ఉండాలి. పజిల్స్ అనేవి, మనోరంజక గణితాంశాలు, ఇవన్నీ తగిన విధంగా విషయ పరిచయంలో తగిన చోట్ల ఇవ్వాలి. గణిత చారిత్రక అంశాలు, ప్రత్యేకించి భారతీయ గణితాంశాల అవకాశం ఉన్న చోట సందర్భోచితంగా ప్రవేశపెట్టాలి. అప్పుడప్పుడు భారతీయ శాస్త్రవేత్తల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. విద్యార్థులోని సృజనాత్మకతను వెలికి తీసేటట్లుగా ఉండాలి. క్రియేటివిటీ. విషయం వరుస క్రమంలో యూనిట్లు, అధ్యాయాలు, భాగాలుగా అమర్చబడాలి. వరుస క్రమంలోనే ఉండాలి. విషయానికి సంబంధించి ఎలాంటి దోషాలు ఉండరాదు. గణిత శాస్త్ర బోధన విలువలు, వాటి ప్రయోజనం విద్యార్థులు పొందేటట్లు విషయం ఉండాలి. విషయం సమగ్రంగాను, సూటిగాను ఉండాలి. తాజా సమాచారం అనేది ఎప్పుడు అందిస్తూ ఉండాలి. ఈ విధంగా మనకి పాఠ్యాంశ విషయము ఉండాలి. నెక్స్ట్, సెకండ్ వచ్చి పాఠ్యాంశ నిర్వహణ. అంశాలకు వరుస క్రమంలో ఏర్పాటు సౌకర్యం ఉండాలి. అంశాలకు వాటి ప్రాధాన్యత దృష్ట్యా అవకాశాలు అనేవి కల్పించాలి. అందించిన విధానం ఎలా ఉండాలి? ప్రతి అధ్యాయానికి అవసరమైన పరిచయం లేదా ముందు మాట సంక్షిప్తంగాను, ఆలోచనను ప్రేరేపించేదిగాను, ప్రయోజనకారిగా ఉండాలి. ప్రతి పుస్తకంలో ముందు మాట ఉంటుంది కదా, అది ప్రయోజనకారిగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉండాలి. అధ్యాయంలో మౌలిక భావనలు స్పష్టపరిచేటట్లు, వాని పట్ల కుతూహలాన్ని పెంపొందించేటట్లు పరిచయంలోని విషయ వివరణ అనేది ఉండాలి. మనకి చదివితే బాగుంది, ఇంకా బాగుంటుంది, ప్రతి పేజీ తిప్పుతూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు తొందరగా చదివేద్దామా బుక్ మొత్తం అన్నట్లుగా ఉండాలి. సందర్భానుసారం గణిత శాస్త్రజ్ఞుల కృషి, సంబంధిత విషయాలను ఇవ్వాలి. సాధారణ గణిత బోధనా పద్ధతులు ఉపయోగించి బోధించడానికి వీలుగా ఉండాలి. విషయాలను అభ్యసన క్రమంలో అందించాలి. తగిన చోట తగిన విధంగా పటాలను, పట్టికలను కూడా అమర్చాలి. నిజ జీవిత సందర్భాలు కూడా ఉండాలి. నిదర్శనం తగినట్లు వివరణలు, ఉదాహరణలు, సమస్యలు ఉండాలి.
తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి, తేలిగ్గా ఉండే అంశాల నుంచి కఠినంగా ఉండే అంశాలకు మూర్త భావనలు, ఉదాహరణ నుంచి అమూర్త భావనలు దారితీనట్లుగా విషయాన్ని అందించాలి. విద్యార్థుల్లో ఉండే స్థాయి తేడాలను, వైయక్తిక భేదాలను దృష్టిలో, ఇది చాలా ఇంపార్టెంట్, వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని విషయ సమర్పణ ఉండాలి. ఒకేసారి కాఠిన్యత స్థాయి ఉండకూడదు. పాఠ్యపుస్తకంలోని విషయాలను వాటి వర్గీకరణతో సహా ఏ పేజీల్లో ఉన్నది తెలియజేసేటట్లు విషయ సూచిక ఉండాలి. ప్రాజెక్టు పనికి, ఫీల్డ్ వర్క్ అనుకూలమైన విషయాలు ఉండాలి. కొన్ని ఉదాహరణల ద్వారా సూత్రీకరణ చేసేట్లు, నిర్వచనాలు ఇవ్వగలిగేటట్లు విషయాన్ని అందించాలి. రచనకు ఉపయోగించిన భాష, పాటించిన శైలి సరళంగా విద్యార్థి అనుకూలత కలిగి ఉండాలి. గణితం విషయం, భాష, సూచించిన పటాలు, పట్టికలు, వాటి విభాగాల ప్రదర్శన అనేవి ఇటువంటి తప్పులు కలిగి ఉండరాదు. విషయ సమర్పణ పఠన సౌలభ్యంతో, ఆసక్తితో కూడిన అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. గణితాన్ని ఇతర సబ్జెక్టులతో అనుసంధానం చేసేలా ఉండాలి, అందించాలి విషయాన్ని. అక్కడ శీర్షిక, ఉపశీర్షిక, కీలక భావన వంటి విషయాలు తగిన జాగ్రత్త తీసుకోవాలి. సమస్యలను అర్థం చేసుకోవడంలో సందిగ్ధతకు అవకాశం ఇవ్వరాదు. ఇచ్చే జవాబులు అనేవి సరైనవిగా ఉండాలి. ఈ విధంగా అందించిన విధానము ఉండాలండి. పాఠ్యపుస్తకం ఉపయోగించిన భాష ఎలా ఉండాలి? సులభంగా, సరళంగా, స్పష్టంగా, సందిగ్ధానికి అవకాశం లేని విధంగా ఉండాలి. వాడుకలో లేని కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన భాషా పదాలను వాడరాదు. శైలి, పదజాలం ఏ విద్యార్థులను ఉద్దేశించి ఆ పాఠ్యాంశం రాయబడిందో వారి వయసు స్థాయికి అనుగుణంగా ఉండాలి. సాధారణంగా వాడుకలో జాతీయ, అంతర్జాతీయ ఉన్న ప్రామాణిక గుర్తులు, సంకేతాలకు మాత్రమే ఉపయోగించాలి. ఒకే అంశానికి ఒకటి కన్నా ఎక్కువ గుర్తులు ఉంటే వాటన్నిటినీ తెలియజేయాలి. ఒక సాంకేతిక పదాన్ని చదవవలసిన తీరు, ఉచ్చారణ విధానం ఏ అర్థంలో ఉపయోగిస్తున్నది అనేది స్పష్టంగా వివరించాలి. ఉదాహరణలో పటాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉపయోగించిన భాష ఏ విధంగా ఉండాలని చెప్పాము. నెక్స్ట్ ఉదాహరణలు పటాలు ఎలా ఉండాలంటే ఖచ్చితమైనవి, సరైనవి, సాధికారమైనవి, సత్యమైనవిగా ఉండాలి. సందర్భాన్ని అనుసరించాలి, స్పష్టంగా ఉండాలి. ఇచ్చిన మాదిరి ఉదాహరణలలో వైవిధ్యం ఉండాలి. పాఠ్యాంశ విషయానికి ఎక్కడికక్కడ ఉదాహరణలు ఇవ్వాలో గుర్తించినవి ఉండాలి. విద్యార్థికి ఆ తరగతి స్థాయిలో పరిచయం ఉండే అవసరం లేని ఉదాహరణలు, పటాలు ఇవ్వకూడదు. ఉదాహరించిన కొలతలకు అనుగుణంగా అనుపాతంలో పటాల ఆకారం, పరిమాణము, ఇంకా ఇతర వివరాలు ఉంటాయి, అవి ఉండాలండి. అభ్యాసాలు ఎలా ఉండాలి? పరిచయం చేసిన మౌలిక భావన, అవగాహన అవసరమయ్యే విధంగా సరిపడా అభ్యాసాలు ఉండాలి. సో ఇక్కడ ఉదాహరణలు, పటాలు వచ్చి ఈ విధంగా ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ అభ్యాసాలు ఎలా ఉండాలంటే చెప్తున్నాము. అభ్యాసానికి పూర్వరంగము, సమస్యలు సాధించే పద్ధతులు, విధానాలు, మాదిరి ఉదాహరణలు ఉండాలి. ఎగ్జాంపుల్స్ తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల స్థాయి, భేదానికి అనుగుణంగా అవసరాలు తీర్చేవిగా అభ్యాసాలు ఉండాలి. స్థాయి ప్రకారమేనండి, వాళ్ళ లెవెల్ వరకే ఉండాలి. సరళ నుంచి, తేలిక నుంచి కష్టమైన సమస్య. మౌలిక అభ్యాసాలు ప్రారంభంలో, అంటే ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంటే 3rd క్లాస్ ఇవి చేసిన సమ్స్ అన్నీ ఈ చాప్టర్ గుర్తు రావాలి వాళ్ళకి. ఫస్ట్ పునర్విమర్శ అభ్యాసం ఇస్తాం కదా, అట్లా. మూల్యాంకనానికి వీలుగా చివరిలో పునశ్చరణ అభ్యాసాలు, కలగొరగంపు అభ్యాసాలు, ఇవన్నీ ఉండాలి. ఇక మానసికంగా అభ్యాసాలు ఫస్ట్ ఓరల్గా చేయగలగాలి, తర్వాత లాస్ట్లో పునరుచ్చరణ అభ్యాసాలు ఉంటాయన్నమాట. అట్లా ఈ విధంగా టెక్స్ట్ బుక్ ప్రజెంట్ అలాగే ఉంది కదండి. అభ్యాసాల్లోని సమస్యలు మౌలిక భావనలు గుర్తించేవిగా, పరీక్షించేవిగా మాత్రమే కాక ఆసక్తిని, ఆలోచనలు ప్రేరేపించే విధంగా ఉండాలి. అభ్యాసాల్లో సమస్యలు విద్యార్థుల్లో క్రియేటివిటీని వెలికి తీసే విధంగా ఉండాలి, తమకు తామే చేసుకునే విధంగా ఉండాలి. అదే ఇప్పుడు బాగా క్రియేటివిటీ గల విద్యార్థులు ఉంటారు, ప్రతిభావంతులైన విద్యార్థులు, వారికి ప్రత్యేక సమస్యలు ఉండాలి. ప్రత్యేక సమస్యలతో అభ్యాసాలు ఉండాలన్నమాట. పరిగణలో తీసుకున్న యూనిట్ లేదా అధ్యాయాన్ని, పాఠం విద్యా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా లక్ష్యాలు లేదా ప్రమాణాలకు అనుగుణమైన సమస్యలతో అభ్యాసాలు ఉండాలి. ప్రతి అభ్యాసానికి చివర లేదా అధ్యాయానికి చివర అభ్యాసాల్లోని సమస్యలకు జవాబులు ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా ఇవ్వాలండి. జవాబులు మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రింటింగ్ మిస్టేక్స్ ఒక్కోసారి వస్తూ ఉంటాయి, అవి కూడా లేకుండా జాగ్రత్తగా చూసి ఇవ్వాలండి. గణితాన్ని ఇతర సబ్జెక్టులో అనుసంధానం చేసిన కొన్ని సమస్యలకు అభ్యాసాలు తగిన చోటు కల్పించాలి. నిజ జీవిత సమస్యలతో కూడిన అభ్యాసాలు ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి. నెక్స్ట్ పుస్తకం కూర్పు అనేది ఎలా ఉంటుంది అంటే, ముందు చూడడానికి ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. భౌతిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని పుస్తకం ఆకారం, పరిమాణం నిర్ణయించాలి. పటాలు, పట్టికలు, అక్షరాలు, అంకెలు అన్నీ స్పష్టంగా కనిపించేలా ముద్రణ ఉండాలి. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ముద్రించాలి. చిన్న తరగతుల వారికి అక్షరాలను, అంకెలను, గుర్తులను పెద్ద అచ్చులో ఉండేలా శ్రద్ధ వహించాలి. పెద్దగా ఉండాలి వాళ్ళకి.
ముద్రణ చేసే కాగితాలు తెల్లగాను సరైన నాణ్యత మందం కలిగేలా ఉండాలి. కవర్ పేజీ ఆకర్షణీయంగా తగిన మందంతో ఉండాలి. పుస్తకం ఎక్కువ కాలం మన్నిక కలిగేలా కవర్ పేజీ బైండింగ్ పద్ధతి పాటించాలి. పుస్తకం వెల అందరికీ కొనడానికి వీలుగా అందుబాటులో ఉండాలండి. ఇది ఇంతవరకు కంప్లీట్ చేసేస్తున్నానండి వీడియో. థ్యాంక్ యూ.